అల్లు అర్జున్ జైలుకి వెళ్ళక తప్పలేదు. నేను ఇందాకనే చెప్పా, ఒక ఉచ్చు బిగించారు. ఆ ఉచ్చు ఏంటంటే ఈయన క్వాష్ పిటిషన్ వేశాడు. మామూలుగా అయితే క్వాష్ పిటిషన్ వేసినప్పుడు ఆ క్వాష్ పిటిషన్ మీద వాదనలు వినిపించేటప్పుడు ఆ వాదనల సందర్భంగా మళ్ళీ వాయిదా వేస్తుంటారు. వాయిదా వేసేటప్పుడు అయ్యా మీరు వాయిదా వేస్తున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ క్వాష్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ నడుస్తుంటే వచ్చే వారానికో ఆ పై వారానికి వాయిదా వేస్తుంటే అయ్యా మీరు ఆ వాయిదా వేసే అంతవరకు కూడా నా క్లయింట్ అరెస్ట్ చేయకుండా అరెస్ట్ మీద స్టే ఇవ్వండి అని అడగడం ఒక ఆస్పెక్ట్. లేదంటే ముందస్తు బెయిల్ వేసుకుంటారు, అంటే ఈ కేసులో ఇప్పుడు మోహన్ బాబు వేసుకున్నారు కదా, నా మీద కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి అని అట్లాగా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకునేవాళ్ళు. సాధారణంగా ఇక్కడ ఏంటంటే మనల్ని ఎవడూ అరెస్ట్ చేయట్లే అన్నటువంటి ధైర్యంతో అల్లు అర్జున్ ఉన్నాడు. ఆ కేసులో వేగంగా మనం స్పందించాలన్నటువంటి ఆలోచన ఇటు వాళ్ళ లాయర్కి లేదు, వాళ్ళ ఫ్యామిలీకి లేదు. అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సంజయ్ యజమాన్ని సెక్యూరిటీ వాళ్ళని అరెస్ట్ చేశారు కదా, అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలంటే ముందు ఏదైనా నోటీసులు ఇస్తారు, ఈ లోపుగా క్వాష్ వేసేసాం కాబట్టి అన్నట్టుంది. నిన్న అనుకుంటా హెడ్డింగ్ కూడా చూసాం, కేసు నా మీదన కొట్టేసేయండి, నా పాత్ర ఏమీ లేదు అంటూ అల్లు అర్జున్ కోర్టుకు వెళ్ళినటువంటి అంశం. కరెక్ట్గా అది అయిన తర్వాతన వాస్తవంగా అయితే కనుక కోర్టులో దాన్ని ఫేస్ చేసి అతను ఆ క్వాష్ పిటిషన్ మీద ప్రభుత్వం తరపున వాదనలు వినిపించి ఆ క్వాష్ పిటిషన్ కొట్టేయించాక అప్పుడు అరెస్ట్ చేస్తారు, లేదంటే ముందస్తు బెయిల్ తీసుకునేదాకా వెయిట్ చేస్తారు అని అందరూ భావించారు. ఎందుకంటే పెద్దవాళ్ళ జీవితాల్లోని. కానీ అకస్మాత్తుగా పోలీసులు ఇవాళ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో 11:30 ఆ టైంలో ఇంటికి వెళ్ళి మీ మీద కేసు ఉంది ఇట్లాగా అంటే సరే అని చెప్పి బయట ఆయన అసిస్టెంట్స్ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈలోపు బెడ్రూమ్లోకి వెళ్ళారు అల్లు అర్జున్. వెళ్తే వీళ్ళు కూడా బెడ్రూమ్లోకి వెళ్ళారు. అదేంటి బెడ్రూమ్లోకి తోసుకుంటూ వచ్చేస్తారా అంటూ అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఎట్లాగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటూ అరెస్ట్కి సంబంధించినటువంటి కాగితాలని అటు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి అట్లాగే వాళ్ళ నాన్నకి ఇవ్వటం, ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించడంతో ఒక్కసారిగా షాక్ తినడం వాళ్ళ వంతైంది. అప్పుడే అసలు ఉచ్చు బిగించింది ఎక్కడంటే క్వాష్ పిటిషన్ మీద విచారణ మధ్యాహ్నం 2:30కి అనుకున్నటువంటిది. ఈలోపే వెళ్ళి వీళ్ళ లాయరు క్వాష్ పిటిషన్ అర్జెంటుగా విచారించాలండి అన్నారు. నేను అప్పుడే చెప్పా, ఒక పక్కన అరెస్ట్ ఇచ్చేస్తే కాగితం, అరెస్టు ఇచ్చినటువంటి సందర్భంలో క్వాష్ ఇంకా వర్తించదు. ఇక బెయిలు ముందస్తు బెయిల్ కూడా కాదు, బెయిల్ మీదనే వెళ్ళాలి. ఓ పక్కన హైకోర్టులో వాదనలు 2:30 నుంచి 4ంటికి వాయిదా వేసేసింది కోర్టు. ఈలోపుగానే వీళ్ళు అరెస్టు చూపించేశారు. అరెస్ట్ తర్వాత వైద్య పరీక్షలు చేయించేశారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కింద కోర్టులో రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు. రిమాండ్ రిపోర్ట్ అన్నటువంటి పాయింట్ ఎప్పుడైతే వచ్చేస్తుందో రిమాండ్ అన్నటువంటిది ఇక అరెస్ట్ అయిపోయినట్టు. అరెస్టు అయిన తర్వాత కేసు కొట్టేయడం ఉండదు, అరెస్టుకు ముందే క్వాష్ ఉండాలి. కాబట్టి పోలీసులు అక్కడ ఉచ్చు బిగించారు. అది గమనించలేకపోయారు వీళ్ళు. దాంతో ఈలోపుగా హైకోర్టులో ఒక పక్కన వాదనలు వినిపిస్తుండగానే ప్రభుత్వం కూడా చాలా స్ట్రాంగ్గా వ్యవహరించింది, తెలివిగా వ్యవహరించింది. జీపీ ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారో తను మన గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ వచ్చేటప్పటికి క్లియర్గా ఆల్రెడీ అరెస్టులు ఇప్పటికే 7 చేసాం, మొత్తం 11 మంది ఉన్నారు, ఇతను A11 అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేయటం. ఆ కారణంగా దీంట్లో మీరేమి ఆల్రెడీ అరెస్ట్ చేసేసాం కాబట్టి క్వాష్ వర్తించదు అని వాదించారు. ఈలోపుగా నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కి ఆల్రెడీ ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 14 రోజుల రిమాండ్ అన్నటువంటిది అల్లు అర్జున్కి తొక్కిసలాట కేసులో A11గా పేర్కొంటూ 14 రోజులు రిమాండ్ అన్నటువంటి కీలకమైంది. ఇప్పటిదాకా 7గురిని అరెస్ట్ చేశామని ఒక పక్కన హైకోర్టులో చెప్తూ కౌంటర్ దాఖలు చేస్తామని జీపీ హైకోర్టులో వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్కి బెయిల్ ఇవ్వద్దని మరొక వైపున జీపీ అంటే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదనలు చాలా బలంగా వినిపించింది. హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతుండగానే ఇక్కడ రిమాండ్ అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం. తద్వారా ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళడం అన్నటువంటిది ఖాయమైంది. ఇక హైకోర్టులో ఇంకేమన్నా 1 గంట 1 గంటలో ఏమైనా మార్పులు ఉంటే చూడాలి.